పోలీస్ అంటే ప్రాణం పోతున్నా సరే ప్రజల మాన ప్రాణాలను కాపాడే నిజమైన హీరో. ఇదే మనకు తెలిసింది. కానీ పోలీసుల్లోనే దొంగలు, నేతల బూట్లు నాకేవాళ్ళు, లంచాలకు అలవాటు పడ్డ వాళ్ళను చూస్తూ ఉంటాం. అధికారంలో ఉన్న వారికి తొత్తులు కొందరు, పేదలంటే చులకనగా చూసేవారు మరికొందరు. కానీ నిజమైన నిజాయితీ గల పోలీసులు ఉండడం వల్లే ఇంకా డిపార్ట్మెంట్పై ప్రజలకు గౌరవం ఉంది. సమయం వచ్చినప్పుడు ప్రాణాలను కూడా లెక్క చేయరు. అలాంటి సూపర్ హీరో తెలంగాణకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య. వేసుకున్న కాకి డ్రెస్ ఒంటి మీద ఉన్నప్పుడు ఆయన తన ప్రాణాలను లెక్క చేయలేదు, డ్యూటీ మరవలేదు. ఒకవైపు కత్తిపోట్లు, రక్తం కారుతున్న ప్రాణాలను లెక్క చేయలేదు. అలాంటి సాహస వీరుడికి ఈసారి దేశంలోనే ప్రత్యేకమైన రాష్ట్రపతి శౌర్య పథకం లభించింది. దేశంలోనే ఈసారి అవార్డు అందుకున్న ఏకైక రియల్ కాప్ యాదయ్య. ఆయన అసమాన ధైర్య సాహసాల స్టోరీని ఓసారి మనం గుర్తుకు తెచ్చుకుందాం. జూలై 25న 2022న మాదాపూర్ ప్రాంతంలో 72 ఏళ్ల వృద్ధురాలు కాత్యాయని వీధిలో అలా నడుచుకుంటూ వెళుతున్నారు. సరుకులు తెచ్చుకునేందుకు ఆమె వెళుతూ ఉంది. ఇంతలోనే ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాకు చెందిన దొంగలు వేగంగా బైక్ పై నుంచి వెనుక నుంచి వచ్చేశారు. బైక్ దగ్గరకు రాగానే వెనక కూర్చున్న దొంగ కాత్యాయని మెడలోని బంగారు గొలుసుని లాగేశాడు. కానీ ఆమె తన గొలుసుని బలంగా పట్టుకుంది. ఎంత గట్టిగా లాగినా రాలేదు. మరింత గట్టిగా లాగడంతో చైన్ తెగిపోయింది. వృద్ధురాలు కింద పడిపోయింది. ఇక దొరికిన గొలుసుతో దొంగలు పరారయ్యారు. సదరు మహిళ బంధువులు సైబర్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిఘా పెంచారు. సీసీ కెమెరాలను పరిశీలించగా రామచంద్రాపురం పరిధిలోని అశోక్ నగర్ పరిసర ప్రాంతాల్లో దొంగల ముఠా తిరుగుతున్నట్లు గుర్తించారు. అంతేకాదు వీరు కర్ణాటక రాష్ట్రంలోని కలుబుర్గికి చెందిన కరుడుకట్టిన నేరగాళ్లుగా గుర్తించి అప్రమత్తమయ్యారు. అయితే ఆ ప్రాంతంలో దొంగలను పట్టుకునేందుకు సీసీఐ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, మరో ఇద్దరు కానిస్టేబుల్లు రవి, దేబేష్లు జూలై 26, 2022న 2 బైకులపై వెళ్లారు. ఒక బైక్ను కానిస్టేబుల్ రవి నడుపుతూ ఉండగా వెనకాల యాదయ్య కూర్చున్నారు. మరో బైక్పై దేబేష్ వస్తూ ఉన్నారు. గల్లీ గల్లీ తిరుగుతూ శోధించారు పోలీసులు. అయితే సరిగ్గా బొల్లారం ఎక్స్ రోడ్ దగ్గర యాదయ్య సదరు చైన్ స్నాచింగ్ దొంగలను గుర్తించారు. అదిగో అక్కడే ఉన్నారని అన్నారు. కరుడు కట్టిన దొంగ ఇషాన్ నిరంజన్ బైక్ వెనుక కూర్చున్నాడు. ముందేమో 19 ఏళ్ల రాహుల్ బైక్ నడుపుతూ వెళుతున్నాడు. పోలీసులను గమనించిన వారు చాలా కూల్గా వెళుతూ ఉండగా వేగంగా వచ్చిన పోలీసులు వారి బైకు అడ్డంగా తమ బైకును ఆపారు. వెంటనే యాదయ్య వెనుక కూర్చున్న ఇషాన్ నిరంజన్ చొక్కా పట్టుకుని కిందకు దిగమని చెప్పారు. మరో దొంగ పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉండగా అతని వెనుక దేబేష్ రవిలు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇషాన్ పారిపోయేందుకు తనను పట్టుకున్న యాదయ్యపై ఒకేసారి పదునైన చాకుతో పదే పదే పొడిచాడు. అయినా సరే 21 ఏళ్ల దొంగతో పెనుగులాడారు ఆయన. వదలకపోతే చంపుతామని పొడుస్తూనే ఉన్నాడు. అయినా వదిలిపెట్టలేదు యాదయ్య. చివరకు మెడ మీద పొడిచిన, రక్తం కారుతున్నా కూడా ఉడుం పట్టుతో కింద పడేసే ప్రయత్నం చేశాడు. అయినా సరే దొంగ పొడుస్తూనే ఉన్నాడు. అప్పటికే 7 గాయాలైనా కూడా చివరకు దొంగను కింద పడేసి ఆ కత్తిని లాగి విసిరేశారు యాదయ్య. ఇక పారిపోతున్న రాహుల్ను కానిస్టేబుల్ రవి, దేబేష్లు పట్టుకున్నారు. అయితే పట్టపగలు నడి రోడ్డుపై దొంగ పోలీసులు పోరాడుతుంటే జనం మాత్రం అలా చూస్తూ ఉండిపోయారు. ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. ఇంతలో పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ కానిస్టేబుల్లు. ఇక పోలీసులు కూడా వేగంగా స్పాట్కు చేరుకున్నారు. ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. కానీ 7 గాయాలతో రక్తం తీవ్రంగా కారుతూ ఉండడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు యాదయ్య. వేగంగా దగ్గరలోని బేరంగూడలోని ప్రైవేట్ హాస్పిటల్కి యాదయ్యను తరలించారు. అయితే ఈ విషయం అప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దొంగ కత్తితో పొడుస్తున్న, పొట్టలో మెడపై కత్తిపోట్లైనా కూడా దొంగను వదలని సూపర్ పోలీస్ అంటూ వార్త ప్రసారమైంది. ఇక నాటి స్టీఫెన్ రవీంద్ర సార్ వెంటనే కానిస్టేబుల్ యాదయ్యను పరామర్శించారు. మెరుగైన చికిత్స కోసం ఏఏజీ ఆసుపత్రికి తరలించారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, యాదయ్యను బ్రతికించాలని డాక్టర్లకు సూచించారు సిపి స్టీఫెన్ రవీంద్ర సార్. మరోవైపు ఈ దొంగల ముఠ ఎస్ఆర్ నగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారని విచారణలో తేలింది. వారి ఇంట్లో సోదాలు చేయగా నాటు తుపాకులు పోలీసులకు దొరికాయి. వీరు గొలుసు దొంగతనాలే కాకుండా ఆయుధాలు కూడా అమ్ముతున్నట్లు తేలింది. వీరిని ఘరానా ముఠాగా గుర్తించి మిగతా వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీములు రంగంలోకి దిగాయి. అయితే యాదయ్య పరిస్థితి కాస్త విషమంగానే మారడంతో డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 7 చోట్ల బలమైన గాయాలయ్యాయి. ఛాతీ, వీపు, మెడ, కడుపులో గాయాలు కావడంతో 3 సర్జరీలు చేయాల్సి వచ్చింది. అయితే ఈ యాదయ్య మనసంతా కొడుకు మీదే ఉంది. ఆ మరునాడు తన కొడుకు ఎంసెట్ పరీక్ష ఉందని గుర్తుకొచ్చింది. తనకు ఫోన్ కావాలని నర్సును అడిగారు. కానీ మీరు ఈ పరిస్థితుల్లో మాట్లాడకూడదు, మెడకు సర్జరీ అయిందని చెప్పారామె. కానీ తన కొడుకు ఎంసెట్ పరీక్ష మిస్ కావద్దు, ఆ విషయం చెప్పాలని కోరాడు. దీంతో వెంటనే నర్సు ఫోన్ చేశారు. అప్పుడు యాదయ్య కొడుకు, భార్య మాట్లాడారు. నేను పరీక్షకు
సురక్షితంగా వెళతాను నాన్న, నువ్వు ధైర్యంగా ఉండు, మా గురించి దిగులు వద్దు, పోలీస్ అధికారులు మాకు సాయంగా ఉన్నారని చెప్పారు. దీంతో యాదయ్య దిగులుపోయింది. అప్పుడే అతనికి అసలు సంతోషం వేసింది. ఇప్పటి వరకు నా కొడుకు పరీక్ష ఎక్కడ మిస్ అవుతాడా అని భయంగా ఉండేదని చెప్పి అక్కడ నుంచి నిబ్బరంగా పడుకున్నారు ఆయన. ఇక మరోవైపు యాదయ్య బంధువులు స్నేహితులు వచ్చినా ఉండేందుకు పోలీసులు 2 ప్రత్యేక గదులను ఆసుపత్రిలో ఏర్పాటు చేయించారు. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా 2 గదులను కేటాయించారు. దాదాపు 18 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు ఆయన. పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జ్ చేశారు. అయితే 3 నెలల పాటు ఎలాంటి బరువులు ఎత్తద్దు, ఆయాసంతో కూడిన పనులు చేయొద్దని డాక్టర్లు సూచించారు. సరేనని యాదయ్య 3 నెలల పాటు విశ్రాంతి తీసుకుని తాను పూర్తిగా కోలుకున్నానని మనసుకు అనిపించగానే వెంటనే డ్యూటీలో జాయిన్ అయిపోయారు. యోధుడిలా పోరాడి దొంగలను పట్టుకున్న యాదయ్యను ఉన్నతాధికారులు అభినందించారు. నేను ట్రైనింగ్లో చెప్పిన మాటలనే గుర్తుపెట్టుకున్నాను. డ్యూటీలో అంకితభావం ఉండాలి, ప్రాణాలకు తెగించైనా సరే ప్రజలకు రక్షణగా ఉండాలని నేర్పించారు. నాటి నుంచి నేను అలాగే డ్యూటీ చేస్తున్నాను. ఆ రోజు ప్రాణం పోయినా వదిలిపెట్టద్దనుకున్నాను. ఎందుకంటే ఆ దొంగల వల్ల మహిళల ప్రాణాలు పోతాయి. అందుకే నా సోదరీమణులకు కష్టం రాకూడదనే ఆ దొంగని అలా పట్టుకున్నాను. నాకు కత్తిపోట్లు పడ్డా వదిలిపెట్టలేదు. ఇక నా ఆరోగ్యం గురించి డిపార్ట్మెంట్ ఎంతో శ్రద్ధ తీసుకుంది. ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్ ప్రతిరోజు పరామర్శించి బాగోగులు తెలుసుకునేవారు. ఏ అవసరం వచ్చినా చేసేవారు. నేను రూపాయి ఖర్చు పెట్టలేదు. నా ఆరోగ్యం గురించి అంతా డిపార్ట్మెంట్ చూసుకుందని గర్వంగా చెప్పారు ఆయన. ఇక యాదయ్య కొడుకు ఎంసెట్ రాశారు. మంచి కాలేజీలో కూడా సీటు పొందేశారు. అయితే ఉన్నతాధికారులు యాదయ్యకు గ్యాలంటరీ అవార్డు ఇవ్వాలని కేంద్ర హోంశాఖకు రికమెండ్ చేశారు. దీంతో యాదయ్య వీరోచిత పోరాటాన్ని తెలుసుకున్న హోంశాఖ అధికారులు యాదయ్యను రాష్ట్రపతి శౌర్య పథకంతో సత్కరించారు. ఈ ఏడాది ఆ అవార్డు పొందిన ఏకైక సూపర్ కాప్ యాదయ్యనే. వైద్యుల సలహాల మేరకు జాగ్రత్తలు తీసుకుంటూనే మళ్ళీ దొంగల పని పట్టే పనిలో చేరారాయన. మనం కూడా ఆయన డ్యూటీలో ప్రాణాలకు తెగించి తన ప్రాణం గురించి తన కుటుంబం గురించి ఆలోచించకుండా డ్యూటీనే దైవంగా భావించి పోరాడిన యాదయ్యకు ఖచ్చితంగా సెల్యూట్ చేయాలి. ఇలా నిజాయితీగా ప్రజల రక్షణలో పోరాడే నిజాయితీతో పనిచేసే ప్రతి పోలీసుకు మనం సెల్యూట్ చేద్దాం. జై హింద్. మరి యాదయ్యపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.